బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలకు సంబంధించి మళ్ళీ ప్రస్తావనకు వస్తోంది. సామాజిక మాధ్యమాలు సమాజం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మనుషుల మీద దాడులకు కూడా దిగేలా చేస్తున్నాయి. మనుషులు ఎలా మారిపోతున్నారో ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణమైన ఘటన జరిగింది. నాగన్పల్లి గ్రామ సమీపంలో ఇద్దరు యువకులపై దాడి చేశారు. ఓ కుటుంబం దాడి చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టారు అనే ఆరోపణలతో నిట్టు సాయి సిద్ధాల సురేష్ లను తీసుకొచ్చి మహిళ కుటుంబ సభ్యులు కొట్టారు. దీంతో తీవ్ర గాయాల పాలయ్యారు ఆ ఇద్దరు యువకులు కూడా. అయితే వివాహితకు ఇన్స్టాగ్రామ్ లో మార్ఫింగ్ ఫోటోలతో ఇబ్బందులు పెడుతున్నట్లు యువకులపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ లెఫ్ట్ సైడ్ విజువల్ మీరు చూడొచ్చు. వాళ్ళని చావగొట్టారు. వాళ్ళని ఆ మహిళ కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకటే చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో వివాహితకు మార్ఫింగ్ ఫోటోలతో వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు, మార్ఫింగ్ ఫోటోలతో వేధిస్తున్నారు అనేది ఆ అంశానికి సంబంధించి ఆ విజువల్స్ ఒక్కసారి అక్కడ కుటుంబ సభ్యులు ఏమంటారో సార్ చూద్దాం. సంపుతా కూడా ఏం పీకలేరా? సంపుతావు రైట్. ఒక్క మాట అక్కడ ఆ కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. కుటుంబ సభ్యులకి బహుశా ఆ వ్యక్తులకి మధ్య జరుగుతున్న కాన్వర్సేషన్ గానే భావించవచ్చు. మహిళ కుటుంబ సభ్యులు ఒకసారిగా కోపోద్రిక్తులయ్యారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులని పట్టుకొని దారుణమైన ఆ ఘటనకు సంబంధించిన విషయాలు మీరు చూస్తున్నారు. ఆ ఇద్దరు యువకుల్ని పట్టుకుని వాళ్ళ మీద దాడికి దిగారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణమైన ఘటన జరిగింది. నాగన్పల్లి గ్రామ సమీపంలో ఇద్దరు యువకులపై దాడి చేశారు ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులు. ఇన్స్టాగ్రామ్ లో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టారు అనే ఆరోపణలతో నిట్టు సాయి సిద్ధాల సురేష్ లను తీసుకొచ్చి కొట్టారు మహిళ కుటుంబ సభ్యులు. తీవ్ర గాయాల పాలైన ఇద్దరు యువకులకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళని అక్కడే మీరు చూడొచ్చు. వాళ్ళ బట్టలు కూడా పూర్తిగా చినిగిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దారుణంగా కొట్టారు, రక్తం వచ్చేలా కొట్టారు. దీంతో ఒకసారి మీరు చూడొచ్చు. వాళ్ళు అక్కడ స్పృహ తప్పి పడిపోయారు. అక్కడ విజువల్ మీరు చూస్తున్నారు. అటుగా వెళుతున్న వాళ్ళు అటు గుర్తించడం జరిగింది. ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఘటన ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. మరి ముఖ్యంగా మీరు చూస్తే కనుక వాళ్ళు అక్కడ కదలలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఎవరో వచ్చే వాళ్ళను అక్కడ చేయి సాయంతో వాళ్ళని నించోబెట్టిన పరిస్థితి మీరు చూస్తున్నారు. ఆ గాయాలు మీరు చూడొచ్చు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫుటేజ్ లో మీకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అందుకని వాటిని మేము ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో చూపించడం జరుగుతోంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, మరి ముఖ్యంగా ఆరోపణలైనా వాస్తవమా? ఇప్పటికే చూస్తున్నట్టే ఇన్స్టాగ్రామ్ లో అసభ్యంగా మాట్లాడడం, మెసేజ్లు చేయడం పైన ఆరోపణల పైన ఇద్దరిని అయితే యువకులను అదుపులోకి తీసుకొని కుటుంబ సభ్యులు కొట్టడం, చితకబాదడం అయితే జరిగింది. ఆ కుటుంబ సభ్యులు కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇదంతా కూడా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడవి ప్రాంతానికి వాళ్ళిద్దరు యువకులని తీసుకెళ్లి ఎవరైతే పూర్తిగా చెప్పాలంటే నిట్టు సాయి మరియు సిద్ధాల సురేష్ వాళ్ళిద్దరిని కూడా అడవి ప్రాంతాలకు తీసుకెళ్లి చిత్కబాదారు, చావు బాధలు కొట్టారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే సొంత అక్క అని కూడా పూర్తిగా తెలుస్తుంది. అంటే అన్నదమ్ముల పిల్లలు వాళ్ళిద్దరని కూడా పూర్తిగా తెలుస్తుంది. అన్నదమ్ముల పిల్లలకు సంబంధించిన వాళ్ళ అక్కని బ్లాక్ మెయిల్ చేసి మార్ఫింగ్, అంటే తనకి సంబంధించిన ఫోటోలు మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోస్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి సొంత అక్కని, అంటే బాబాయ్ కూతుర్ని బ్లాక్ మెయిల్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం అనే చెప్పొచ్చు. అంటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, కాపాడుతున్న వాళ్ళే, ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళే ఒక మహిళను ఇంత దారుణానికి ఒడికట్టాలని పూర్తిగా గ్రామం మొత్తం ఒకటైంది కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా సొంత అక్కని బ్లాక్ మెయిల్ చేసి తన దగ్గర భారీ మొత్తంగా డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్న తమ్ముళ్ళని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇదంతా కూడా ఒక గ్రామంలో హీటెడ్ మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది, ఉధృత వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా కూడా పోలీసులని ఇన్వాల్వ్ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు మా కుటుంబంకి సంబంధించిన గొడవలు మీరు ఖచ్చితంగా రావద్దు,
మేమే సాల్వ్ చేసుకుంటామంటూ ఆ యువకులు ఇద్దరిని కూడా చితకబాదారని పూర్తిగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో అంటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఇటువంటివి చేయడం చాలా దారుణమైన విషయం అని చెప్తున్నారు. ఒకవైపు ఆ మహిళ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంటే నా సొంత తమ్ముళ్లే నన్ను ఇలా మార్పింగ్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో కొత్తగా ఒక అకౌంట్ క్రియేట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం అని కూడా పూర్తిగా అయితే చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా పోలీసులను ఇన్వాల్వ్ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, గ్రామంకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళలో వాళ్ళైతే వేసుకుంటామంటూ ఆ యువకులను అయితే చితకబాదారు. పూర్తిగా మన విజువల్స్ లో చూస్తుంటే కూడా ఎక్కడికక్కడ ఒళ్ళు నిండా వాళ్ళకి వాతలు కనిపిస్తున్నాయి, చావు బాధలు కొట్టారని కూడా పూర్తిగా తెలుస్తుంది. కానీ ఎంత దారుణమైన విషయం అంటే సొంత బాబాయ్కి సంబంధించిన పిల్లలే అన్నదమ్ములు, ఒక అన్న ఒక తమ్ముడు కలిసి మా అక్కని అతి దారుణంగా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం అనే చెప్పాలంటే ఇటీవల కాలంలో ఎవరో బయట వాళ్ళు చేయడం కాదు, మన ఇంట్లో ఉన్న సొంత వాళ్ళే ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారంటే పూర్తిగా కూడా పేరెంట్స్ ఆలోచించాల్సిన విషయం. అదే విధంగా సోషల్ మీడియా ఎంత ఈజీగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనుక వాళ్ళు యాక్షన్ లో దిగుతారు, నిజానిజాలు బయటకు వస్తాయి. కానీ ఎందుకు వీళ్ళే దాడి చేశారు, వీళ్ళకి కన్ఫర్మేషన్ వచ్చిందా, లేకపోతే పోలీసులకు వెళ్తే న్యాయం జరగదనుకున్నారా? ఏం జరిగింది అంటే మొత్తం మీద కూడా చూస్తే కూడా వీళ్ళకి ఒక గ్రామంకి సంబంధించిన వాళ్ళు కాబట్టి కొంచెం హైలీ రెప్యూటెడ్ ఫ్యామిలీస్ మావి. అదే విధంగా మాకు పరువు ఉన్నది, ఆ పరువు మాత్రం బయటికి వెళ్ళదు, ఎవరికి కూడా ఈ విషయం తెలియద్దు అని గుట్టు చప్పుడు వాళ్ళలో వాళ్ళే స్టార్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు కూడా యువకులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాణ హాని ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ చంపేస్తాము, అక్కకి ఎలా చేస్తావు నువ్వు, సొంత అక్కని తన ఫోటోలు నూడుగా నువ్వు ఎలా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తావు అంటూ యువకులని చిక్కబారుతున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకున్న అయితే ప్రయత్నం కనిపిస్తుంది. మొత్తం మీద కూడా గ్రామంలో అయితే ఉధృత వాతావరణం కనిపిస్తుందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ పెట్రీషియా, మొత్తం అయితే మాత్రం ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణమైన ఘటన జరిగింది. నాగన్పల్లి గ్రామ సమీపంలో ఇద్దరు యువకులపై ఓ కుటుంబం దాడికి పాల్పడింది. ఇన్స్టాగ్రామ్లో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టారనే ఆరోపణలతో నిట్టు సాయి, సిద్ధాల సురేష్లను తీసుకొచ్చి కొట్టారు మహిళ కుటుంబ సభ్యులు. తీవ్ర గాయాల పాలైన ఇద్దరు యువకులు కూడా ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇన్ఫాక్ట్ వివాహితకు ఇన్స్టాగ్రామ్లో మార్ఫింగ్ ఫోటోలతో వీళ్ళు ఫోటోలు పెట్టేవాళ్ళు, లేకపోతే మెసేజ్లు చేసేవాళ్ళు, ఇలా ఇబ్బందులకు గురి చేసేవారంటూ కూడా యువకులపై ఆ కుటుంబం ఆరోపిస్తోంది. ఆ నేపథ్యంలోనే దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. ఏం దెబ్బలు ఇవి, ఎట్లా కొట్ట బుద్ధి అయింది? అంతగా నన్ను తప్పేం చేసిర్రు? ఆయన పిల్లగాళ్ళు ఎందుకు అవుతారు? ఆయన కుర్తా ఆయన పిల్లగాళ్ళు అవుతారు. ఆయన పిల్లగాళ్ళు. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్.